మార్కు సువార్త 10వ అధ్యాయము మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం చదువుకుందాం. వారు ఎరుకో పట్టణంలోకి వచ్చి ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరుక నుండి బయలుదేరి వస్తుండగా చాలమా. ఇక్కడ యేసు ప్రభు యొక్క జీవితంలో ఒకనొక సంఘటన గురించి ఈరోజు మనం ధ్యానం చేయాలని ఆశపడతా ఉన్నాను. చాలాసార్లు బహుశా ఈ వాక్యాన్ని మనం చూసుకోవచ్చు, చాలాసార్లు ఈ సంఘటన గురించి మనం చదవచ్చు. కానీ మరొకసారి ఈ సంఘటన నుంచి కొన్ని విషయాలు ధ్యానం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఎరుకో అనే ఒక పట్టణము ఉంది. యేసు ప్రభు ఈ భూమి మీద మనుషుడిగా ఉన్నప్పుడు ఆయా స్థలాలకు వెళ్ళి దేవుని యొక్క ప్రేమ గురించి ప్రకటిస్తూ ఉండేవారు, దేవుని యొక్క కరుణ గురించి ప్రకటిస్తూ ఉండేవారు, దేవుని యొక్క శక్తిని మనుషుల మధ్య నిరూపిస్తూ ఉండేవారు. దేవుని సన్నిధిని, దేవుని ప్రత్యక్షతను, దేవుని యొక్క బలమైన హస్తాన్ని మనుషులు అనుభవిస్తున్నట్టుగా ఆయన అద్భుతాలు ఆశ్చర్యకాలు చేస్తూ ఉండేవారు. అనేక మంది ఆయనతో పాటు తిరుగుతూ ఉన్నారు. ఒక్కసారి అలాగే ఎరుకో అనే పట్టణం నుంచి వస్తూ ఉన్నారు. ఈ ఎరుకో అనే పట్టణం గురించి మనం ధ్యానం చేసుకుంటే మన నిర్మాత యెహోషువ గ్రంథంలో ఈ ఎరుకో పట్టణం గురించి ఉంటుంది. యెహోషువ గ్రంథంలో 6వ అధ్యాయం ఆ వచనాల సందర్భాలు ఉంటుంది. ఎరుకో పట్టణం అనేది ఇశ్రాయేలీయులు బయలుదేరి ఐగుప్తు దేశంలో నుంచి కనాను దేశంలోకి వెళ్తా ఉన్నప్పుడు వారి మార్గంలో అడ్డుగా నిలిచిన ఒక పట్టణం. అప్పటికి మోషే దగ్గర నుంచి యెహోషువ నాయకత్వంలో నిలిపోయారు ఇశ్రాయేలీయులు. వారు బయలుదేరి వెళ్తా ఉన్నప్పుడు ఎరుకో అనే పట్టణము బహు బలమైన పట్టణము, ఉన్నతమైన ప్రాకారములతో నింపబడిన పట్టణము. బైబిల్ క్లాసులో చదివేటప్పుడు ఎరుకో పట్టణం యొక్క గోడల గురించి చాలా వివరణ ఉంటాయి. ఎరుకో పట్టణానికి ఎలాంటి గోడలు అంటే ప్రాకారం అంటారు. నేను క్లాసులో చెప్తా ఉంటాను. అసలు రాజ్యం చుట్టూ కట్టే వాటిని ప్రాకారాలు అంటారు. ఎరుకో పట్టణం చుట్టూ ఉన్న ప్రాకారాలు లేదా ప్రహరీ గోడలు ఉన్న భాషలో చెప్పాలంటే, ఒకటి 6 అడుగులు వెడల్పు ఉన్న ప్రహరీ గోడ లేదు. వెడల్పు 6 అడుగులు అంటే మనం 9 అడుగుల గోడ, 12 అడుగుల గోడ ఇలా నేను చెప్తాను కదా. అలాంటిది దాని వెడల్పు 6 అడుగులు ఉండేది. 6 అడుగుల తర్వాత ఒక 12 అడుగులు పెద్ద కాలువ ఉండేది మధ్యలో. ఆ కాలువలో మొత్తం తిరుగుతూ ఉంటాయి. తర్వాత మళ్ళీ ఒక 12 అడుగుల గోడ ఉండేది. అంటే బయట నుంచి ఏమన్నా రావాలనుకుంటే ముందు వాళ్ళకి 12 అడుగులు గోడ తగులుతుంది. దాన్ని దాటుకుని ఒక 6 అడుగులు ఉన్న పెద్ద ఖాళీ ఉంటుంది. దానికి దేని మధ్య 6 అడుగులు ఖాళీ ఉంటుంది, 12 అడుగులు ఖాళీ ఉంటుంది. తర్వాత మళ్ళీ 6 అడుగులు గోడ ఉంటుంది. అంటే దగ్గర ఒక 30 అడుగులు వెడల్పున్న గోడ ఎరుకో పట్టణం చుట్టూ ఉండేది. అంటే చాలా ఆశ్చర్యం ఉంది కదా. 30 అడుగులు అంటే ఇప్పుడు ఇది మన హైట్ 16 అడుగులు, కింద నుంచి పైన వరకు 16 అడుగులు. అంటే ఎంతకన్నా డబల్ ఉన్నది పండుకోబెడితే ఎంత ఉంటుందో అంత వెడల్పు. ఇంకా 30 అడుగులు గోడ అంటే అలా ఎలా చెప్పచ్చు? 30 అడుగులు గోడ అంటే ఇంకా ఇది మన వెడల్పు 20 అడుగులు. దీని మీద సగం ఎక్స్ట్రా ఉంటే ఎంత ఉంటుందో దగ్గర ఆ గోడ ఏదైతే మనకు కనపడతా ఉందో, లేదా రోడ్డు ఏదైతే కనపడుతుందో రోడ్డు దగ్గర దాకా, ఈ గోడ దగ్గర నుంచి ఆ రోడ్డు దగ్గర దాకా అంత వెడల్పున్న ప్రహరీ గోడ ఎంత ఉంటుందో అంత ప్రహరీ గోడ ఎరుకో పట్టణం చుట్టూ ఉంటామండి. కానీ దేవుడు ఏం చేశాడు ఒక రోజున, కేవలము ఇశ్రాయేలీయులు ఆ పట్టణం చుట్టూ తిరుగుతూ దేవుడిని స్తుతిస్తా ఉన్నప్పుడు ఒక రోజు ఆ గోడలన్నీ కూడా మొక్కలైపోయి నేలలో పడిపోయింది. హల్లెలూయా. చాలా పెద్ద వెడల్పైన గోడ, దాన్ని దాటి వెళ్ళడం కష్టం. దాన్ని దాటినా ఒకవేళ దాన్ని 12 అడుగుల గోడను ఏదో విధంగా దాటినా ఈ 12 అడుగుల గోడ నుంచి అవతల పక్కన 6 అడుగుల గోడ చెప్పడానికి మధ్యలో 12 అడుగులు వెళ్తున్న కందకం ఉండేది. కాలువ అన్నాను, కందకం అంటారు దాన్ని. కందకం అంటే చాలా లోతైన కాలువ, ఎక్కువ నీళ్ళు ఉంటాయి, దాంట్లో మొత్తం తిరుగుతూ ఉంటాయి. దాన్ని దాటి వెళ్ళడానికి ఎవరు ధైర్యం చేయలేరు, ఏమాత్రం తక్కువ కింద పడిపోతారు. కాబట్టి అంత పెద్ద గోడ, అంత బలమైన దుర్గము కలిగి ఉన్న ఎరుకో పట్టణము కేవలము ఇశ్రాయేలు యొక్క స్థుతుల మూలన అది మొక్కలైపోవడం మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో ఎంతో కష్టమైన పరిస్థితులు ఉండొచ్చు. నేను చెప్పాను కదా, 30 అడుగులు దగ్గర గోడ, 12 అడుగులు గోడ, ఆ 12 అడుగుల కంకం, మళ్ళా 6 అడుగుల గోడ. దాన్ని దాటడం అసాధ్యం, దాన్ని పడగొట్టడం అసాధ్యము. అలాంటి దాన్ని దేవుడు ఏం చేశారు తెలుసా? కేవలము మీరు గుర్తుంటే కనుక దాని చుట్టూ దేవుడు కొన్నిసార్లు తిరగమన్నాడు. ఒక 6 రోజుకు ఒకసారి దాని పట్టణం చుట్టూ తిరగమన్నాడు.
చివరికి ఒక రోజున 7 మార్లు తిరిగినప్పుడు ఆ గోడలన్నీ కూడా, ప్రహరీ గోడలన్నీ కూడా మొక్కలైపోయి కింద పడిపోవడం చూస్తాం. ఆ మొక్కల మీద నుంచి, ప్రహరీ గోడ మొక్కల మీద నుంచి ఇశ్రాయేలీయులు బయలుదేరి పట్టణంలోకి ప్రవేశించడం చూస్తూ ఉంటాం. ఈ యెరికో పట్టణం అనేది ఇశ్రాయేలీయులు దేవుని ఏర్పాటులోకి ప్రవేశించకుండా అడ్డముగా నిలిచిన ఒక పట్టణము. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు మనం ఎక్కడి దాకా తీసుకెళ్లాలనుకుంటున్నాడో అక్కడికి వెళ్లకుండా అనేకమైన ఆటంకాలు, అడ్డుబండ్లు మన జీవితంలో కూడా ఉంటా ఉంటాయి చాలాసార్లు. దాన్ని ఎలా దాటగలం అని మనం చాలాసార్లు ఆలోచిస్తాము. దాన్ని దాటడం మాకు అసాధ్యము అని చాలాసార్లు కృంగిపోతాము. నా జీవితంలో ఇక్కడే ఉండిపోలేమో అనే పరిస్థితులు కూడా మన జీవితంలో చాలాసార్లు కనబడతా ఉంటాయి. మన జీవితంలో వచ్చే కొన్ని సమస్యలు ఇవి ఇలాగే ఉండిపోతాయేమో, వీటితో కలిసి మనం జీవించాలేమో అనేలాగా చాలాసార్లు మన జీవితంలో కొన్ని పరిస్థితులు ఉంటా ఉంటాయి. అలాంటి మనకు ఇశ్రాయేలు పట్టణం దాటి వెళ్ళిన యెరికో పట్టణం ఒక గుర్తు. యెరికో పట్టణం వంటి ప్రాకారం కలిగిన పట్టణము ఒక 6 రోజుల్లో ఇశ్రాయేలు పాదాల కింద ఉంది. యెరికో పట్టణాన్ని దాటి వెళ్ళడానికి, యెరికో పట్టణాన్ని జయించడానికి ఆ రోజుల్లో చాలా మంది ప్రయత్నం చేసి ఉంటారు, చాలా మంది ఓడిపోయారు. యెరికో పట్టణానికి ఉన్న ఒక పేరు ఏంటంటే అది దుర్భేద్యమైన పట్టణము. దాన్ని జయించడము, దాన్ని దాటి వెళ్ళడం ఎవరికి సాధ్యం కాదు. కానీ ఒక రోజు ఏమైందో తెలుసా? ఒకరోజు యెరికో పట్టణము ఇశ్రాయేలు కాళ్ళ కింద ఉంది. హల్లెలూయా. దేవుడు అంటా ఉన్నాడు, అపవాదిని మన పాదముల కింద శీఘ్రముగా చితక తొక్కిస్తా ఉంటాడు ఆయన వాగ్దానం. ఎంత కష్టమైనా కావచ్చు, ఎంత శ్రమైనా కావచ్చు, మనం దాటి వెళ్ళలేని ఎంత శోధన కావచ్చు, అది మన పాదాల కిందకి దేవుడు తీసుకురాగలడు. అంత గొప్ప దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. యెరికో పట్టణం అయిపోయిన తర్వాత యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము ఒకసారి చూద్దాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము చివరి ప్రారంభం బహుశా అది 28వ వచనం అనుకుంటా. 28గా ఆజ్ఞాపించును. ఎవడు యెరికో పట్టణమును కట్టించ పూనుకొనును వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడు. అంటే యెరికో పట్టణాన్ని ఎవరో కట్టించడానికి వీలైతే తర్వాత కూడా 2 వచనాలు ఉంటాయి, అవి తర్వాత ప్రయత్నం చేయండి. యెరికో పట్టణాన్ని ఎవరో కట్టించడానికి వీలేదు. కట్టిస్తే ఏ శ్రమలు వస్తాయో కూడా చెప్తా ఉన్నాడు. చాలా అదే 20 అన్నాను నేను. ఏంటో చెప్పండి, మీరేం చెప్పండి అర్థం కాదు. వాళ్ళు యెరికో పట్టణాన్ని మరలా కట్టించకూడదు అని చెప్తా ఉన్నాడు. కట్టిస్తే ఎటువంటి శాపాలు వస్తాయని చెప్తా ఉన్నాడు. ఆ శాపాలు మనం ఈరోజు చదవకూడదు. కానీ యెరికో పట్టణం గురించి వివరణది. ఆ యెరికో పట్టణాన్ని ఎవరైతే కట్టిస్తాడో వాడు శ్రమకు గురవుతాడు, ఉగ్రతకు గురవుతాడు చెప్తా ఉంటాడు దేవుడు యెహోషువ ద్వారా చెప్పిస్తాడు. యెరికో పట్టణాన్ని కట్టకూడదు. కానీ ఇప్పుడు మనము మార్కు సువార్త 10:46 చూస్తే అక్కడ యెరికో అనే పట్టణం కనబడతా ఉంది. ఆ పట్టణానికి దేవుడు ప్రత్యేకంగా కనబడతా ఉంది. ఆ పట్టణంలో ఒక వ్యక్తి కనబడతా ఉన్నాడు. ఈ యెరికో పట్టణం ఏ పట్టణం అంటే, ఏ పట్టణాన్ని అయితే దేవుడు పడగొట్టించాడో యెహోషువ చేత, ఏ పట్టణాన్ని అయితే ఇశ్రాయేలు యొక్క స్థుతుల మీద పడగొట్టేశాడో ఆ పట్టణానికి దగ్గరలో, ఆ పట్టణానికి ఆనుకుని పడగొట్టబడిన పట్టణం మరలా కడితే శాపం వస్తుంది కాబట్టి పడగొట్టబడిన పట్టణం దగ్గరలోనే దాన్ని ఆనుకుని ఒక పట్టణాన్ని పెట్టారు. పాత యెరికో అని ఒకటి ఉంటుంది, కొత్త యెరికో అని ఒకటి ఉంటుంది. అంటే మనకు అంటారు కదా, పాత ఏదైనా కొత్త ఏదైనా మాట్లాడుకుంటా ఉంటాం కదా. మన ఈ ఏరియాని ఏమంటారు? మీరు పాత పేరు ఇప్పుడు కూడా అదే పేరు ఉందా? ఈ ఏరియాని ఏమంటున్నారు? ఇప్పుడు కొత్తగా అంటారు, అదే అంటారు, పేరు అంటారు. కొత్తగా అంటారు, కొత్తగా కట్టమని ఇల్లు. అలాగే యెరికో పట్టణం పాడుతుండేది, యెరికో పట్టణము కొత్త ఉంది. ఎందుకంటే యెరికో పట్టణము పాత అని వాళ్ళు కట్టలేదు, కానీ కొత్త యెరికోని కట్టుకున్నారు. ఆ కొత్త యెరికో పట్టణానికి దేవుడు ఒక రోజున వచ్చాడు. ఈ యెరికో పట్టణం అనేది మనుషుడు దేవుడు ఏదైతే ఏర్పాటు చేశాడో ఆ ఏర్పాటులోకి వెళ్లకుండా అడ్డముగా నిలబడిన పట్టణము. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇశ్రాయేలును విడిపించి కనాను దేశంలో తీసుకెళ్తా ఉన్నప్పుడు వారు వెళ్లకుండా, వారు దాటడానికి అసాధ్యమైన నిలబడిన పట్టణం యెరికో. దాన్ని పడగొట్టేడు దేవుడు. దాన్ని ఇశ్రాయేలు స్థుతుల మూలంగా పడగొట్టించి ఒక 6 రోజుల్లోనే వారి పాదాల కింద తొక్కించాడు. కానీ మనుషులు ఏం చేశారు తెలుసా? మనుషులు ఏ పట్టణాన్ని అయితే కడితే శ్రవణ్ ఉన్నారో ఆ పట్టణాన్ని కట్టలేదు, కానీ దాన్ని కరెక్ట్ గా ఆనుకుని, పడిపోయిన శిథిలాలను ఆనుకుని కొత్త పట్టణాన్ని కట్టారు. మన జీవితాల్లో కూడా చాలా సార్లు దేవుడు ఏదైతే వద్దంటాడో, దేవుడు ఏదైతే చేయొద్దంటాడో, దేవుడు ఏదైతే విడిచిపెట్టమంటాడో దాన్ని
దానికి దగ్గరలో అలాంటి పని మరలా చేయడానికి పూనుకుంటా ఉంటాం. దేవుడు వద్దన్న పని మానవేయడంతో పాటుగా అలాంటి ఏ పని చేయకుండా ఉండటం అనేది తప్పనిసరి. దేవుడు వద్దన్నాడు, ఆ పని మీరు చేయలేదు, అలాంటి పని కూడా చేస్తూ ఉంటాడు. దేవుడు కట్టొద్దన్నాడు పట్టణాన్ని, కడితే శ్రమ అన్నాడు. భయం వేసింది మనుషులకి, ఎందుకంటే అంత పెద్ద ప్రాకారకాలు కలిగిన పట్టణము, అంత వెడల్పైన గోడలు కలిగిన పట్టణము, అంత ఎత్తైన గోడలు కలిగిన పట్టణము కేవలం ఒక చిన్న పేకలాగా పడిపోవడానికి చూశారు. కాబట్టి మనుషుల జీవితాల్లో హృదయాల్లో భయం ఉండిపోయింది కొన్ని సంవత్సరాల వరకు. కాబట్టి ఎవరు కూడా పట్టణాన్ని మళ్ళా పట్టుకోవడానికి కట్టించడానికి సిద్ధపడలేదు. కానీ దగ్గరలో అనుకుని కడతా ఉన్నారు. చాలాసార్లు మనుషులు ఏం చేస్తారు తెలుసా, మన జీవితాల్లో కూడా మనం దేవుడికి ఏది ఇష్టం ఉన్నదో తెలుసు, దాన్ని కాకుండా అలాంటిది కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడికి నువ్వు వారం ప్రార్థన రావడం ఇష్టం, రండి చెప్తున్నావు అనుకోండి. రోజు ప్రార్థన రావడం దేవుడికి ఇష్టం, రోజు ప్రార్థన చేసుకొని చెప్తాం అనుకోండి. మనం ఏదైతే మానేస్తామో, ఏ పని అయితే మానేసి ఆ పని ప్రార్థన కోసం వాడుకుంటామో, కొన్ని రోజుల తర్వాత ఆ సమయాన్ని మళ్ళా దేనికో వేరే దానికి వాడుకోవడం మొదలు పెడతా ఉంటాం. అపవాది తెలివిగా ఏం చేస్తారంటే, దేవునికి ఇష్టం లేకుండా ఉంది అని అర్థమై మనం వదిలివేసిన పనిని దాదాపు అలాంటి ఇంకో పని చేస్తూ ఉంటాడు. ఏదో విధంగా దేవుడు వద్దని చెప్పింది మళ్ళా మన జీవితంలో రావడానికి అపవాది ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చాలాసార్లు మనం సులువుగా మోసపోతూ ఉంటాం. అలాంటి ఇరుకో పట్టణంలో మార్పు 10 ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరికో నుండి బయలుదేరి చూడగా, ఎరికో నుంచి బయలుదేరి ఎక్కడికైతే వెళ్తున్నాడో అక్కడికి వెళ్తా ఉన్నాడు. ఆయనతో పాటు ఎవరు ఉన్నారని వాటిని చెప్తామంటే శిష్యులు ఉన్నారు, బహుజన సమూహము ఉంది. దేవుడితో పాటు ఎప్పుడు కొంతమంది మనుషులు ఉంటా ఉండేవారు. ఆయన ఎన్నుకొని తన దగ్గర ఉండడానికి పిలిచిన శిష్యులు ఉంటా ఉండేవారు. వారితో పాటు అనేక మంది మనుషులు ఆయన్ని వెంబడిస్తూ వెళ్తా ఉండేవారు. ఆ వెంబడించడం ఎక్కడి నుంచి ఎక్కడ దాకా తెలుసా, ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి, ఇంకొక ఊరు నుంచి ఇంకొక ఊరికి, ఇంకొక ఊరు నుంచి ఇంకొక ఊరికి, వాళ్ళకి సాధ్యమైనంత వరకు దేవుడితో పాటు ఉండడానికి మనుషులు ఇష్టపడతా ఉండేవారు. అలాగే జరిగింది. ఒకరోజు వెళ్తా ఉన్నారు, అప్పుడు ఏం జరిగిందమ్మా, తీమయి కుమారుడు భక్తమయి అను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. చదవమ్మా. ఈయన నజరేయుడైన యేసు అని వారు విని, ఇక్కడ ఒక నిమిషం అవుతామా, ఇక్కడ 2 విషయాలు కనపడుతున్నాయి. ఇక్కడ ఒక తీమయి కుమారుడు భక్తిమయి అనే గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. తీమయి కుమారుడైన భక్తి, అదే యాక్చువల్గా భర్త అంటే సహాబని, పాలనలో కొడుకని. అతను రోడ్డు పక్కన కూర్చుని అడుక్కుంటా ఉన్నాడు. అతను గుడ్డివాడు. వాళ్ళ నాన్న పేరు తీమయి. మనుషులు అతని పేరును కూడా మర్చిపోయేంత స్థితిలో అతను వెళ్ళిపోయాడు. చాలాసార్లు మనము కొన్ని ఇరుకుల ఇబ్బందుల్లో సమస్యలు ఉన్నప్పుడు, మనకి సరైన పరిస్థితులు లేనప్పుడు చాలా మందికి మనం ఎవరో గుర్తు ఉండదు, చాలా మంది మనం ఎవరో గుర్తుండదు. అలాగే మనుషులు ఇతని పేరును మర్చిపోయారు. ఇతను ఎవరంటే వాళ్ళ నాన్న పేరే గుర్తుంది. వాళ్ళ నాన్నకి ఎంతమంది పిల్లలు ఉన్నారో తెలియదు, కానీ వాళ్ళ కొడుకులో ఒకనొక కొడుకు అని మాత్రమే మనుషులు గుర్తుంది. అతను త్రోవపక్కన కూర్చుని ఏం చేస్తున్నాడంటే, అతను గుడ్డివాడు, అతను అడుక్కుంటూ ఉన్నాడు. త్రోవపక్కన కూర్చున్నాడంటే మనలా కూర్చుని ఉంటాడా? ఇక్కడ చేరేసారు, నేను కూర్చుంటాను, నేను కూర్చున్నదానికి అతను కూర్చున్నదానికి తేడా ఉందా లేదా? చాలా తేడా ఉంది. రోడ్డు పక్కన కూర్చున్నాడు. ఆ రోడ్లు ఇప్పుడు మనకున్నట్టుగా సిమెంట్ రోడ్లు కాదు, ఆ రోడ్లు బీటీ రోడ్డు, తార్ రోడ్డు కూడా కాదు. అవి ఒక ఖాళీ బాట లాంటి రోడ్డు, ఒక మట్టితో కూడుకున్న రోడ్లు, దుమ్ములు వేస్తున్న ఉండే రోడ్డు. అతను కూర్చుని అడుక్కుంటా ఉన్నాడు. అతని పనేది ఎవరో తీసుకుంటే కూర్చోబెడతా ఉండేవాళ్ళు. అతను కూర్చుని సాయంత్రం దాకా అడుక్కుని వచ్చే డబ్బులతో తన జీవనాన్ని కొనసాగిస్తున్న వ్యక్తి. మనుషుల దృష్టిలో అతనికి విలువ లేదు. మనుషుల దృష్టిలో కనీసం అతని పేరు కూడా గుర్తుపెట్టుకునే పరిస్థితి లేదు. అతను త్రోవపక్కన కూర్చున్నా ఉన్నాడు. చాలా మంది ఈ రోజుల్లో నిర్లక్ష్యం చేయబడిన వ్యక్తులుగా కనబడతా ఉన్నారు. చాలా మంది మనము కొన్నిసార్లు రోడ్డు మీద అడుక్కుంటా ఉంటారు. చాలా మంది అంటే కొంతమంది అడుక్కోకుండా కూర్చుంటారు రోడ్డు పక్కన. పెద్ద పెద్ద ఊళ్ళో నూజివీడులో ఉన్నాను లేదు నాకు తెలియదు, కానీ విజయవాడలో ఇలాంటి వాళ్ళని చాలా మంది చూస్తాం. వాళ్ళు అడుక్కోరు, రోజు పక్కన కూర్చుని ఉంటారు. వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితిలో ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళతో మాట్లాడినప్పుడు
కొన్నిసార్లు వాళ్ళతో కొంత సమయాన్ని గడిపినప్పుడు వాళ్ళ గురించి చాలా మంచి, చాలా ఆశ్చర్యపోయే విషయాలు తెలుస్తూ ఉంటాయి. వాళ్ళు చాలా మందికి మంచి కుటుంబం ఉంటుంది, వాళ్ళ చాలా మందికి కొంతమంది చదువు కూడా ఉంటుంది, కొంతమంది రకరకాల పరిస్థితులు. ఒక రోజు వాళ్ళ జీవితం తలకిందులు అయిపోయినప్పుడు వాళ్ళు వచ్చి రోడ్లు పాలైపోతారు. కొన్ని రోజులకి వాళ్ళు ఎవరో మనుషులు మర్చిపోతారు. కొన్ని రోజులు వాళ్ళు ఉన్నారనే విషయం వాళ్ళ కుటుంబం కూడా మర్చిపోతుంది. కొన్ని రోజులకి వాళ్ళు ఎవరో వాళ్ళు కూడా మర్చిపోతారు. బహుశా ఈ వ్యక్తి అలాంటి వారి మనం కనబడతా ఉన్నాయి. అతనికి ఒక పేరుంది, ఖచ్చితంగా ఒక పేరుంది. అతను ఒక పేరు తల్లిదండ్రులు ప్రేమించి పెట్టారు. కానీ తన గుడ్డివాడి ఒక వల్ల నాకు ఏమీ చేసుకోకపోవడం వల్ల రోడ్డు పక్కన కూర్చొని అడుక్కుంటా ఉన్నాడు. అతను కూర్చొని అడుక్కుంటా ఉన్నప్పుడు మనుషుల దుమ్ము తన మీద పడతా ఉండేది. అతను కూర్చొని అడుక్కుంటా ఉన్నప్పుడు ఏమైనా వేసిన డబ్బులు అతని మీద పడతా ఉండేది. అతను కూర్చొని అడుక్కుంటా ఉన్నప్పుడు ఏ ఒక్కరూ తనని ఒక మనిషిగా కూడా చూసుకుంటారు. అలాంటి పరిస్థితి వెళ్ళిపోయాడు. అతను ఏం చేశాడు తెలుసా? ఒకరోజు ఏ రోజైతే యేసు ప్రభు తన శిష్యులతో భోజన సమూహంతో వెళ్తా ఉన్నాడు, అతను ఆయన యేసు అని అతను విన్నాడు. ఆ మాట మనకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అతను గుడివాడి కాబట్టి అతను చూడలేకపోయాడు, కానీ విన్నాడు. చాలా మంది ఆ మార్గంలో రోజు మనుషులు ప్రయాణిస్తూ ఉండొచ్చు, నడుస్తూ ఉండొచ్చు, కానీ ఆ రోజు చాలా ఎక్కువ మంది మనుషులు నడుస్తూ ఉన్నారు. బహుశా యేసు ప్రభు వచ్చాడు కాబట్టి. యేసు ప్రభు శిష్యులు ఉన్నారు. అక్కడ రాయబడిన మాట మనం గమనించారు. బహుజన సమూహం అంటే చాలా మంది మనుషులు ఉన్నారు. ఆ మనుషులు నడుస్తున్నప్పుడు ఆ శబ్దానికి ఎవరో వచ్చారని అర్థమైంది. అతనికి ఒక విషయం అర్థమైంది. గుడ్డివాడికి కొన్ని విషయాలు చాలా ఎక్కువ, అంటే వాళ్ళకి కళ్ళు కనపడదు కాబట్టి వేరే సెన్సెస్ వాళ్ళకి బాగా పనిచేస్తాయి. చాలా సంవత్సరాల క్రితం ఇక్కడికి ఒక అన్న వచ్చాడు. అన్న పేరు మల్లిల, పేరు మల్లిల, పుష్పరాజు అని ఒక వ్యక్తి వచ్చాడు. అతను పుట్టుకతో గుడ్డివాడు. అతను తిరుపతిపేట, ప్రకాశం జిల్లా, గుంటూరు ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి. ఆయన జాటరెడ్డి అని ఒక ఆయన ఉండేవాళ్ళు. ఆయన ఒక మంచి సేవకుడు, దేవుడి సేవకుడు, బాగా సంఘ సేవ చేశాడు. ఇలాంటి గుడ్డి వాళ్ళందరూ తీసుకొచ్చి వాళ్ళు కళ్ళు చిన్న కావాలని చేసి రకరకాల పనులు చేశాడు. ఈయన గుడ్డివాడి ఉంటూ బాగా పాటలు పాడగలిగేవాడు, మంచి పాటలు పాడే వ్యక్తి అతను. ఇతనికి జాటరెడ్డి గారు ఆపరేషన్ చేస్తే ఆయన కళ్ళు చాలా వరకు వచ్చాయి. ఆయన కళ్ళు రాకముందు నాన్న చూశాడు, అమ్మ చూశాడు, మీరు చిన్నవాడిని ఉన్నప్పుడు చూశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చాడు. ఆయన ఎలాగో ఆయనకి రావడానికి కుదిరింది. నేను కూడా అప్పుడు ఊరు నుంచి వచ్చాను, నేను కూడా ఇక్కడే ఉన్నాను. ఆయన అశోక్ నన్ను పట్టుకుని నువ్వు పెద్దవాడివి, నువ్వు చిన్నవాడివి, బాగున్నారా అని పేరుతో చెప్పడానికి చూసాం. చాలా చిన్న వయసులో చూశాడు మమ్మల్ని. కొంతమందికి కళ్ళు లేకపోతే వేరే సెన్సెస్ బాగా పనిచేస్తాయి. కొంతమందికి కాళ్ళు కుంటి వారికి వేరే బలాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఈ వ్యక్తికి ఆ మనుషులు నడుస్తూ ఉన్నప్పుడు ఎవరో గొప్పవాడు వచ్చాడని అర్థమైంది. వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ పాదాల శబ్దానికి అసలు విషయం అర్థమైంది. ఏమర్థమైందంటే ఒక గొప్ప వ్యక్తి ఈ మార్గంలో నడుస్తూ ఉన్నాడు, ఒక ఉన్నతమైన వ్యక్తి ఈ మార్గంలో నడుస్తూ ఉన్నాడు. నాకు సహాయం చేయగలిగే వ్యక్తి ఈ మార్గంలో నడుస్తూ ఉన్నాడు. కళ్ళు లేవు అతనికి, చూడలేకపోతా ఉన్నాడు. కానీ తన హృదయము నాకేం చెప్తా ఉందో తెలుసా? ఈ మార్గంలో నడిచే వ్యక్తి మామూలు వ్యక్తి. వాక్యం ఇచ్చిన వాళ్ళ దేవుడి మాట వింటున్నప్పుడు, దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, దేవుడికి ఆరాధన చేస్తున్నప్పుడు చాలాసార్లు మన హృదయాల్లో ఏమనిపిస్తుంది తెలుసా? తెలియని సంతోషంతో నింపబడుతుంది. దేవుడి ప్రత్యక్షత మన హృదయాల్లో నింపబడుతుంది. కొన్నిసార్లు మనము ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు దేవుడు మన దగ్గర నిలబడినట్టుగా అనిపిస్తుంది. కొన్నిసార్లు మనం ఆరాధన చేస్తున్నప్పుడు ఆయన మన వచ్చినట్టు అనిపిస్తుంది. మీరు అనుకుంటే అనిపిస్తుంది. చాలా మంది చెప్తా ఉన్నారు. అందులో ఒక ఆయన రాస్తాడు, ఆరాధించేలయందు మీరు హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపిని గ్రహించగానే ఆరాధించేలయందు మీరు హస్తములు తాకాయి
ఆ వ్యక్తి ఆరాధన చేస్తా ఉన్నప్పుడు దేవుని హస్తాలు తన తాటి చూడగలిగాడు. ఈ రోజు చాలా సార్లు మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటా ఉంటాయి. కానీ ఈ గుడ్డివాడు ఈ మార్గంలో వెళ్ళే వ్యక్తి మామూలు వ్యక్తి కాదని అర్థం చేస్తున్నారు. ఎవరు అడిగాడు, ఎవరైనా వెళ్ళలేదు అన్నప్పుడు వాళ్ళు మాట చెప్పారు. వాడు యేసు అని ఉన్నప్పుడు ఏం చేస్తా ఉన్నాడు, అతను దావీదు మాట్లాడను చదువుతారు. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుమని కేకలు వేయ మొదలు పెట్టాను. అతను కేకలు వేస్తా ఉన్నాడు. ఎలాంటి కేకలు తెలుసా? ఎలాంటి కేకలు అంటే, అవతల వ్యక్తి ఈ అడుగు దాటి నా పిలుపు విన్నంత దూరానికి వెళ్ళిపోతే నా జీవితంలో ఇక మేలు పొందుకోవడానికి నాకు అవకాశం లేదు. ఈ వ్యక్తి ఈ క్షణం నా జీవితంలో దాటిపోతే నా జీవితంలో నేను మేలు పొందుకోలేను. ఈ ఘడియ నా జీవితంలో దాటిపోతే బహుశా మరన్నిటికీ నా జీవితంలో నేను మేలు పొందుకోలేనేమో అనుకున్నాడు. ఇతను ఖచ్చితంగా ఎలా అనిచుంటాడంటే, మనకి యేసు ప్రభు మంచి సమరయుడని పేరవలు చెప్పి ఉపాధి చెప్పినప్పుడు ఒక వ్యక్తి యెరూషలేము నుంచి ఎక్కడికి దిగి వెళ్తాడు గుర్తుందా మీకు? యెరూషలేము నుంచి ఎరికోకు దిగి వెళ్తా ఉన్నాడు. యెరూషలేము దీవించబడిన పట్టణము, ఎరికో శాపగ్రస్తమైన పట్టణము. దిగి వెళ్ళటం అనేది మనం జారిపోవడానికి గుర్తు. ఈ గుడ్డివాడు ఎందుకని ఎరికోలో ఉన్నాడో మనకు తెలియదు. ఈ గుడ్డివాడి యొక్క కుటుంబీకులు ఎరికోలో ఎందుకున్నారో తెలియదు. కానీ ఎరికో అనేది శపితమైన స్థలము. ఎరికో అనేది కట్టకూడని స్థలము, కానీ కట్టిన స్థలంలో ఉంటా ఉన్నాడు. దిగజారిపోయిన స్థలంలో ఉంటా ఉన్నాడు. దిగిపోయిన స్థలంలో ఉంటా ఉన్నాడు. శాపగ్రస్తమైన పట్టణంలో ఉంటా ఉన్నాడు. కానీ తన విషయాన్ని చూడగలుగుతా ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో చాలా సార్లు ఏం చేస్తాం తెలుసా? మనం చాలా అట్టడి స్థితికి వెళ్ళిపోతాం. ఆర్థిక విషయాలు కాకపోవచ్చు, ఆత్మీయ విషయాల గురించి మాట్లాడతాము. దిగజారిపోయిన స్థితిలో వెళ్ళిపోయి ఉంటాం. అక్కడ ఉంటాము, దేవుని సన్నిధిని అనుభవించాలని ఆశను కోల్పోయిన వారిగా ఉంటాము. అక్కడ నుంచి బయటికి రావడానికి ప్రయత్నాలు చేయని వారిగా ఉంటాం. కానీ ఇప్పుడు ఎరికోలో ఉన్నాడు. ఎరికోలో ఉన్నాడు కానీ తన చూపులు, తన ఆత్మీయ నేత్రాలు యేసు వైపు నిలుపుతా ఉన్నాడు. నిలిపి కేకలు వేస్తా ఉన్నాడు. ఆ కేకలు మామూలు పిలుపు కాదు. దావీదు కుమారుడా నన్ను కరుణించు కాదు. అతను వేసే కేకలకి మనుషుల హృదయాలు, మనుషుల చెవులు గిందులు ఆడుతూ ఉన్నాయి. మనుషులు ఆ పిలుపు, ఆ కేకలు తట్టుకోలేకపోతా ఉన్నారు. మనుషులు ఆ కేకలు విని తట్టుకోలేక అంటూ అన్నాడు, నువ్వు ఓడుకుంటామని అనేక మంది అతన్ని ఒత్తిడి చేస్తా ఉన్నారు. ఒక రోజున ఇలాగే ఒక వ్యక్తి యెరూషలేము నుంచి ఎరికోకు దిగి వెళ్తా ఉన్నప్పుడు దొంగలను పట్టుకుని కొట్టి కొన ప్రాణంతో విడిచిపెట్టాలని మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభు పెట్టిన మంచి సమరయుడని ఉపమానంలో కొన ప్రాణంతో కొట్టుకుంటా ఉంటాడు. అతను కొన ప్రాణంతో పడి ఉండటం చూసి అతని మూలుగులు విని, అతని కేకలు విని కొంతమంది మనుషులు రోడ్డు పక్కన వెళ్ళేవాళ్ళు అతను తప్పుకొని వెళ్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. లోకస్వార్తలో ఉంటుంది బహుశా అది. దాన్ని ఇప్పుడు మనం చూడలేదు. కానీ మీ అందరికీ అది గుర్తున్నామా? ఎరికో పట్టణానికి వెళ్ళలేని కాదు, వెళ్ళక ముందే దారిలో కొట్టబడ్డాడు. కానీ గుడ్డివాడు ఎరికో పట్టణంలో ఉన్నాడు. ఇతను దారి పక్కన కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. దొంగల చేత కొట్టబడిన వ్యక్తి. ఈ గుడ్డివాడు కూడా దారి పక్కన మనం మామూలు చదువుతుంది ఎలా అనిపిస్తుంది అంటే, చక్కగా ఒక క్లాత్ వేసుకుని, చక్కగా కూర్చుని ఒక క్లాత్ వేసుకుని, చక్కగా డిగ్రీ పెట్టుగా కూర్చుని వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు డబ్బులు అవుతున్నాడేమో అనిపిస్తుంది. కానీ ఒక్కసారి లోకంలో చూడండి, మనుషులైన వాడు రోడ్డు పక్కన కూర్చున్నప్పుడు ఎలా ఉంటారు, వాళ్ళ బట్టలు ఎలా ఉంటాయి మనం చూసారు ఎప్పుడన్నా? మీరు చాలా మంది పట్టణాలకు వెళ్తూ ఉంటాం కదా చాలా సార్లు. వెళ్ళినప్పుడు రోడ్డు పక్కన ఉండే వాళ్ళ బట్టలు ఎలా ఉంటాయి, వాళ్ళ జుట్టు ఎలా ఉంటుంది, వాళ్ళ గడ్డం ఎలా ఉంటుంది, వాళ్ళ మొహం ఎలా ఉంటుంది, వాళ్ళు చూస్తే వాళ్ళు అంటుకోవడానికి మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది, అసహ్యంగా అనిపిస్తుంది. వాళ్ళ బట్టలు అట్లు కట్టుకుపోయి ఉంటాయి, బహు హీనమైన పరిస్థితిలో ఉంటాయి. అతను కూడా అలాంటి హీనమైన పరిస్థితుల్లోనే తర్వాత కూర్చుని అడుక్కుంటా ఉన్నాడు. మనం చూసే వాళ్ళు చాలా మంది కళ్ళు ఉంటాయి, వాళ్ళు ఎక్కడో చోట వాళ్ళ మొహాన్ని నీళ్ళలో ఎక్కడ చూసుకుని కడుక్కుంటూ ఏదో చేస్తారు. కానీ గుడ్డి వాడికి అది కూడా లేదు. అరుస్తా ఉన్నాడు, కేకలు వేస్తా ఉన్నాడు, మూలుగుతా ఉన్నాడు. దావీదు కుమారులను గమనించండి. త్రోవ పక్కన మన ప్రాణంతో కొట్టుకుంటున్న ఆ వ్యక్తి కూడా మూలుగుతా ఉన్నాడు. అయ్యా దాహం అడుగుతూ ఉండొచ్చు. దెబ్బతో కొట్టబడ్డ వాడు దాహంతో ఉంటారు. వాళ్ళు అయ్యా నాకు దాహం
నన్ను కాపాడండి, నాకు సహాయం చేయండి. అతను ఒంటి మీద సరైన బట్టలు లేవు, ఈ గుడ్డి వారి ఒంటి మీద కూడా సరైన బట్టలు లేవు. అతనికి ఇద్దరికి ప్రాణం ఉంది, కానీ ఇద్దరు మూలుతానే ఉన్నారు, ఇద్దరు అడుగుతానే ఉన్నారు, ఇద్దరు ఎవరైనా వాళ్ళకి సహాయం చేస్తారని చూస్తూ ఉన్నారు. కానీ చాలా మంది ఆ పడి ఉన్న వ్యక్తిని పక్కగా తొలగిపోయినట్టుగా చూస్తున్నాం. ఒక ఆయన లేవీడు ఉంటాడు, ఒక ఆయన యాజకుడు ఉంటాడు, రకరకాల మనుషులు రోడ్డు మీద వెళ్తా ఉంటారు. అక్కడ వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ కొంతమంది గురించి రాయబడింది. అక్కడ కొంతమంది విషయమే రాయబడింది. బహుశా ఈ గుడ్డి వారు కూడా అరుస్తా ఉన్నప్పుడు, కేకలు వేస్తా ఉన్నప్పుడు, నాకు ధర్మం చేయండి అని అడుగుతా ఉన్నప్పుడు ఎంతో మంది అతను దాటిపోయి ఉంటారు. కానీ ఒక రోజు వచ్చింది, అతని జీవితం మారిన ఒక రోజు వచ్చింది. కానీ దానికన్నా నేను ఏం చూడాలనుకుంటున్నానంటే, ఈ రోజు అనేక మంది ఇలాగే రోడ్ల పక్కన కూర్చుని వారి జీవితంలో ఏ నిరీక్షణ లేక ఓడి పరిస్థితిలో మాకు సహాయం చేసే వాళ్ళు ఎవరని అనేక మంది మూలుగుతా ఉన్నారు. మా చుట్టూ ఉన్న వాళ్ళు అనేక మంది నిరీక్షణ లేక, మాకు సహాయం లేక మేము నశించిపోతామని కృంగిపోతా ఉన్నారు. వారి ముఖాల మీద నవ్వులు వచ్చేవి, కానీ వారి హృదయాలు దుఃఖంతో ఉన్నాయి. మాకు సహాయం చేసే వాళ్ళు లేరా, మా పరిస్థితి మారదా, మా జీవితం ఇంతేనా అనుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారి పిలుపులు ఆ రోజు కొన ప్రాణంతో కుట్టుబెట్టాడిన వ్యక్తి యొక్క కేకలు విన్నవారు కొంతమంది తప్పించుకుని వెళ్ళిపోయారు. ఈ రోడ్డు పక్కన ఉన్న గుడ్డివారి యొక్క కేకలు చాలా మంది తప్పించుకుని వెళ్ళిపోయారు. ఈరోజు మనం కూడా అనేక మంది యొక్క కేకల్ని తప్పించుకుని వెళ్ళిపోతా ఉన్నామేమో. ఎంతో మందికి మన అవసరం ఉన్నప్పటికీ మేము అవసరము తీర్చలేము, మేము మీకు సహాయం చేయలేము అని మన క్రియల ద్వారా చూపిస్తూ చాలా మంది తప్పించుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం. ఈరోజు నేను ఒక మాట మీద చెప్పాలనుకుంటున్నాను. ఏంటో తెలుసా, మీ నోరు తెరిచి, దేవా ఇలా నశించిపోతున్న వారిని, దుఃఖంతో ఉన్న వారిని, సహాయం కొరకు మూలుగుతున్న వారిని నాకు చూపించవా, నేను వారికి సహాయం చేయగలిగి సహాయం చేయగలిగిన సర్వశక్తి లేదు నీ దగ్గరికి తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రార్థన చేద్దామా? ఈరోజు నుంచి మీ ప్రార్థనలో అది కూడా మంచిగా పెట్టుకోండి. చాలా మంది వారికి రోజు కలిసి చాలా మందిలో సగానికి పైగా వ్యక్తులకు వారి జీవితంలో నిరీక్షణ కోల్పోయి ఉంటారు. వారి జీవితంలో వారి ప్రయాణం ఎటో తెలియని వారిగా ఉంటారు. వారి జీవితంలో మాకు సహాయం చేసే వాళ్ళు ఒక్కరన్నా ఉంటే బాగుండేవి అనుకుంటారు. చేయగలిగిన వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, ఆ త్రోవలో మంచి లేవీడు ఒక పిలిపిస్తే చాలా మంది వస్తారు. యాజకుడు ఒక మాట చెప్తే చాలా మంది వస్తారు. వాళ్ళు చేయొచ్చు, లేదా చేసేవాళ్ళు కాకుండా అప్పు చెప్పొచ్చు, కానీ వాళ్ళు లేదు మేము వెళ్ళిపోతున్నాం అనుకుని వెళ్ళిపోతా ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోవడానికి కారణం ఏంటి తెలుసా, వాళ్ళు ఆలయంలో ప్రవేశించేటప్పుడు వారి ఒంటి మీద ఏ మరక ఉండకూడదు, వారి చేతికి ఏ మరకాలు ఉండకూడదు, అక్కడ వరకే చూస్తూ ఉన్నారు. ఇక్కడ యేసు ప్రభుతో పాటు ఉన్న వాళ్ళు కూడా, అతను దావీదు కుమారుడా నన్ను కరుణించండి, ఏం చేస్తున్నారు వాళ్ళు, ఏమంటారు చదువుతారు ఒకసారి, ఓడకుండా నువ్వు అరవద్దు, ఎందుకంటే నువ్వు అరుస్తుంటే మాకు చిరాగ్గా ఉంది, నువ్వు వరిస్తే మాకు ఇబ్బందిగా ఉంది. ఈ మాటలు చెప్తున్న వాళ్ళు ఎవరో తెలుసా, యేసు ప్రభుతో పాటు ఉన్న వాళ్ళే. ఈ మాటలు చెప్తున్న వాళ్ళు ఎవరో తెలుసా, యేసు ప్రభు స్వస్థపరిస్తే చూసిన వాళ్ళు. ఈ మాటలు చెప్తున్న వారు పారి మీద వెళ్తున్న శవాన్ని పారిన పుట్టినప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి బ్రతకడానికి చూసిన వాళ్ళు. ఈ మాటలు చెప్తున్న వారు 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలతో విస్తారమైన జనసమూహానికి ఆహారం ఇచ్చిన వ్యక్తితో పాటు నడిచిన వారు. ఈ మాటలు చెప్తున్న వారు భయంకరమైన అనారోగ్యంతో ఉన్న వారిని కుటుంబ కన్నీటితో కేకలు వేసి ప్రార్థన చేస్తే మంచిదే చెడ్డదా, గట్టిగా చెప్తాం సరే, మంచిదే. అది వేలు చేస్తే ఆ వ్యక్తికి, ఆ వ్యక్తి కుటుంబానికి, తరతరాలకి వేలు చేసే పరిస్థితులు ఉన్నాయి. అయినా సరే దేవుని ఒక పెట్టే తన దగ్గరికి వచ్చి ఒకరోజు అంటా ఉన్నారు, అరవద్దు, ఎందుకు అరుస్తున్నావు, ఎందుకు కేకలు వేస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరు చచ్చిపోయారు ఏడుస్తున్నావు మాట్లాడుతూ నేను విన్నాను. అప్పుడు నాకు అర్థమైంది వచ్చినావు. ఇలాంటి మాటే మాట్లాడారు వాళ్ళు. అరవద్దయ్యా, కేకలు లేదు, ఊరుకో, సైలెంట్ గా కూర్చో అంటా ఉన్నారు. కానీ ఈ కేకలు ఎవరున్నారు? చాలా మంది ఈ రోజుల్లో మనము రోజులు గడిచిన కొద్దీ భక్తిలో ఎదగాల్సిన మనము, దేవుడు ఎదగాల్సిన మనము, దేవుడు స్థిరపడాల్సిన మనము మెల్లిగా హృదయంలో ప్రార్థన మొదలు పెడతా ఉంటాం. కష్టం దాటిన తర్వాత, ఇబ్బంది దాటిన తర్వాత మన ప్రార్థన మన పక్కన వాడికి కాదు కదా, మనకు కూడా తెలియదు.
అంత నెమ్మదిగా మనసులో గొనుక్కోతా ఉండే ప్రార్థన, మనసులో తలంచుకునే ప్రార్థన. మీరు ఎవరు చేస్తారో నాకు తెలియదు, కానీ అది ప్రార్థన కాదు. ఆ ప్రార్థన నీకు దేవుని దగ్గర నుంచి ఏ సహాయమో పొందే వ్యక్తిగా నిన్ను లేవనెత్తదు. ప్రార్థన ఎలా చేయాలో తెలుసా? ప్రార్థన దేవుని చెవులను చేరేలాగా చేయాలి. హల్లెలూయా. ప్రార్థన దేవుని యొక్క హృదయాన్ని కదిలించేలాగా చేయాలి. ప్రార్థన దేవుని యొక్క చేతిని నీ వైపు చాపేలాగా చేయాలి. అది ప్రార్థన అంటే. మనం చెడ్డమాటలు మాట్లాడటానికి, పక్కన చెప్పడానికి, పక్కన గురించి అబద్ధాలు చెప్పుకోవడానికి, పక్కన నిందనం అవ్వడానికి, వీటికి మన నోరుని వాడతాము, కానీ ప్రార్థన చేయడానికి వాడలేని కాలంలో మనం వెళ్ళిపోతా ఉన్నామేమో. చిన్నవాళ్ళు పరిస్థితి చేసుకోండి. నోరు తెరిచి నీ నోటిలో నుంచి శబ్దం రాకుండా ప్రార్థన చేయటము. నువ్వు దిగజారిపోతున్నావు అని దాన్ని గుర్తు. కష్టం ఉన్నప్పుడు ఏంటి ప్రార్థన చేస్తాం? కష్టం ఉన్నప్పుడు కనీరు కాస్తాం, కష్టం ఉన్నప్పుడు పెద్దగా ప్రార్థన చేస్తాం. అది ఎవరన్నా చేస్తారు. కష్టం లేనప్పుడు కూడా చేయటం అనేది నీకు దేవుని యొక్క ప్రేమను, దేవుని మీద నువ్వు కలిగిన ప్రేమను చూపిస్తూ ఉంటుంది. ఎందుకు చేయలేకపోతున్నా? నువ్వు చేసే ప్రార్థన సిగ్నల్ వస్తుంది కదా. దేవుడికి ప్రార్థన చేయడానికి నువ్వు సిగ్గుపడితే ఇంకా సిగ్గుపడాల్సిన పరిస్థితులు మన జీవితంలో వస్తాయి. నిజానికి మనుషులుగా మనందరూ బలహీన తెలుసా? దేని విషయంలో సిగ్గుపడాలో దాని విషయంలో సిగ్గుపడవు. దేని విషయంలో సిగ్గుపడకూడదు దాని విషయంలో సిగ్గుపడతాం. సిగ్గుపడడంతో పాటు దేవుడి దీవులు మనం కోల్పోవడంతో పాటు పక్కన వాళ్ళైనా సరే నోటి తెచ్చి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళని కూడా ఆటంకపరిచేలాగా ఉంటాం. ఈ వ్యక్తి కేకలు వేస్తా ఉన్నాడు. అప్పుడు యేసు నిలిచి అని మాట్లాడకూడదు. అప్పుడు యేసు నిలిచి ఒక్క మాట దాంట్లో ఇంకో మాట నేను చదవాలనుకున్నాను. అదేంటంటే, ఓడుకుంటామని అనేకులు వారిని గద్దించి, కానీ గద్దించడం అంటే మన పిల్లలు మనం గద్దిస్తాం కదా, చాలా గట్టిగా గద్దిస్తాం. అమ్మ ఇంకా ఏంటన్నారు? సైలెంట్ గా ఉన్న గద్దించడం అంటే కొట్టడానికన్నా ఒక స్టెప్ చిన్నదంటే. తిట్టడానికి ఒక అఫీషియల్ వాడు గద్దించడం చెప్పాలంటే, ఎలా నీకు బుద్ధి లేదా అన్నాం అనుకోండి, తిట్టు గురుగో అంటాం, అది గద్దించడం అనుకోవచ్చు. అయ్యా ఊరుకోయా, యేసు అవసరం ఉంటే బాగుండదు అని చెప్పట్లేదు. అతని మీద పడి అతను కొట్టినంత పనిచేసి నోరు మూసుకోమంటా ఉన్నారు. అయినా సరే అతను ఏం చేశాడు తెలుసా? అతను అరుస్తా ఉన్నాడు, కేకలు వేస్తా ఉన్నాడు. యేసు ప్రభు నిలిచాడు. దాటిపోయే దేవుడు ఆగిపోయాడు. దాటి వెళ్ళిపోయే పరిస్థితి నుంచి వెనక్కి తిరిగాడు. ఆయన నిలిచాడు. దేవుడు నిలిచాడు అంటే ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది. దేవుడు ఒక స్థలంలో నిలబడి ఉన్నాడంటే ఆ స్థలంలో ఉన్న ప్రతి వ్యక్తి ఖచ్చితంగా జీవించబడతాడు. అది దేవుని యొక్క శక్తి, అది దేవుని యొక్క ప్రేమ, అది దేవుడితో మనుషులలో ప్రేమించే విధానము. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఆ కేకలు ఇరిటేటింగ్ కనిపిస్తూ ఉన్నాయి. ఒక్క యేసు ప్రభువుకి ఆ కేకల వెనుక ఉన్న దుఃఖం కనబడతా ఉంది. ఆ కేకల వెనుక ఆ మనిషి చితికిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఆ కేకల వెనుక ఆ మనిషి జీవితంలో నిరీక్షణ కోల్పోయే పరిస్థితి కనబడతా ఉంది. మనుషుడికి దేవుడికి ఎంత తేడా ఉంది తెలుసా? మనుషుడికి దేవుడికి ఎంత తేడా ఉందో చూడండి. నిజానికి యేసు ప్రభువుతో పాటు నడిచే వారి కన్నా నిశ్శబ్దం అంటే ఏంటో తెలిసింది యేసు ప్రభు ఒకరికే. ఈ భూమి మీద మనుషులుగా మనకి నిశ్శబ్దం అంటే తెలియదు, నెమ్మది అంటే తెలియదు, శాంతి అంటే తెలియదు. కానీ ఆ కేకలు వారికి ఇంట్రెస్ట్ కలిగిస్తా ఉన్నాయి. కానీ నిశ్చయమైన నెమ్మది కలిగిన, శాంతి కలిగిన, సమాధానం కలిగిన దేవుడికి మాత్రం ఆ కేకలు వినడానికి తన చెవులు సాగుతా ఉన్నాయి. హల్లెలూయా. తన చెవులు మన ప్రార్థనలకు చెవికే దేవుడు. ఆయన మన ప్రార్థన చెవికే దేవుడు. ప్రార్థన చేయలేకపోతున్నావా? ఈ సంగతిని జ్ఞాపకం చేసుకో. నోరు తెరిచి ప్రార్థన చేయి. దేవా, నా జీవితంలో లేదని చెప్పు, నా జీవితంలో కష్టం ఉందని చెప్పు. అయ్యా నీకు ఇష్టంగా ఉండలేకపోతున్నాను అయ్యా అని చెప్పు. నీ సన్నిధికి రావడం అసహ్యంగా ఉంది చెప్పు, దాచుకోవద్దు. నీకు ఏది ఇబ్బందిగా ఉందో, ఏది కష్టంగా ఉందో, ఏది బాగా ఉందో నోరు తెరిచి దేవుడు చెప్పు. దేవుడు నిలుస్తాడు, దేవుడు నిలబడతాడు, దేవుడు నీ దగ్గరికి వస్తాడు. ఆయన నిలిచి ఒక మాట చెప్తా ఉన్నాడు. నిలిచి ఏమన్నా తెలుసా? వారిని పిలువుడు అని చెప్తా ఉన్నాడు. దేవుడు చెప్పిన ఈ ఒక్క మాట ఒకసారి ధ్యానం చేసి మనం ముగించుకున్నాం. ఆయన నిలబడ్డాడు. ఎరుకో పట్టణాన్ని దాటి వెళ్ళిపోయి దేవుడు నిలబడ్డాడు.
పిలిచి ఏమన్నాడంటే వాడిని పిలవండి అంటాం. మనుషులను పిలిచే దేవుడు ఆయన. మనుషులను పేరు పెట్టి పిలిచే దేవుడు. ఏ దేవుడు? మన దేవుడు పేరు పెట్టి పిలిచే దేవుడు. ఆయన మన జీవితం తెలుసు. ఆయన మన వ్యభిచారంలో తెలుసు, దొంగలో తెలుసు, అబద్ధంలో తెలుసు, స్మరణించి పనులలో తెలుసు. మన జీవితంలో మనుషులకు ఏ మొహం చూపిస్తున్నామో, ఏ నిజంగా మన మొహం ఏంటో తెలుసు, మన బ్రతికేంటో తెలుసు. కానీ దానిలో ఏ ఒక్క పేరుతో మనం పిలవడం, అది దేవుడిలో గొప్పతనం. మనం ఓరనే తొట్టులిపోతామని తెలుసు, మనం లోపలేమని తెలుసు, మనం అవిధేయులని తెలుసు, మనం అబద్ధికులు అని తెలుసు. మన జీవితంలో ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కటి 2, 3, 4 విషయాలు మనకు బలహీనత ఉంటుంది. ఆ బలహీనత దేవుడు తెలుసు, కానీ ఆ బలహీనత ఆయన పిలవడం. చాలాసార్లు మనుషుల గురించి మనం చెప్పాలంటే ఆ మనిషి పొడుగోళ్ళను, తెల్లగా ఉన్నాడను, నల్లగా ఉన్నాడను, లేకపోతే నత్తిగా మాట్లాడతాడను, ఏదో ఒకటి వాళ్ళ పేరు ముందు వెనకాల అతని గురించి చెప్పడానికి వాడుతూ ఉంటాం. మీరు వాడతారు? మీరు ఎవరన్నా సహజంగా మనకు అలవాటు అయిపోతుంది. అలాగే దేవుడు మన గురించి చెప్పాలంటే అదిగో పలానా వ్యభిచారి, లేదా పలానా అబద్ధికుడు, అవసరం తీరిన తర్వాత వదిలిపెట్టేవాడు. ఎంత పేరులో మనకు పెట్టచ్చు. కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసా? మన పేరు పిలిపించే దేవుడు. ఈ మధ్యకాలంలో కొంతమంది, ఈ మధ్యకాలంలో ఎప్పటి నుంచో ఉంది ఈ యొక్క చెత్త బోధ సంఘాలలో మీటింగ్లో, దేవుడు ఇక్కడ ఉన్న ఒక వ్యక్తిని పిలుస్తా ఉన్నాడు అని ఆ వ్యక్తి యొక్క పేరులో మొదటి అక్షరం చెప్తారు, లేదా చివరి అక్షరం చెప్తారు, తెల్లరొచ్చు చెప్తారు, నల్లరొచ్చు చెప్తారు. మన దేవుడు అలా పిలిచే దేవుడు కాదు. ఏ దేవుడు పంచితే మన పేర్లు, నా పేరు అనిల్ అనుకోండి, ఇక్కడ ఆనే పేరుతో మొదలయ్యే పేరు ఉన్న వ్యక్తి వచ్చాడు, చాలా డ్రెస్ చేసుకున్నాడు అంటాడా? దేవుడు ఎక్కడ తెలుసా? పూర్తి నా పేరు చెప్తారు దేవుడికి. చాలాసార్లు మనం మోసపోవడానికి ఏదో రకరకాల ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ వ్యక్తి పిలిచాడు, అతను పిలవమని చెప్పాడు. మనం పిలిచే దేవుడు ఆయన. ఎందుకు పిలుస్తాడు తెలుసా? దేవుడు మనల్ని మనం ఉన్న పరిస్థితి నుంచి లెగటం కూడా పిలుస్తాడు. ఈ గుడ్డి వాడిని దేవుడు పిలిచినప్పుడు ఏమైందో మనకి చూద్దాం. అప్పుడు పిలవమని చెప్పినప్పుడు చదవమా? పిలవమని చెప్పినప్పుడు అతను చదవరా? అంతటి వారు పిల్లలు చెప్పగా వారు గుడ్డి వాడిని పిలిచి ధైర్యం, అంటే యేసు ప్రభువు వెళ్తా ఉన్నాడు, ఆయన శిష్యులు ఉన్నారు, బహుజన సమూహం ఉంది, ఆయన అరుస్తా ఉన్నాడు. ఈ గుంపులో కొంతమంది నువ్వు అరవద్దు, నువ్వు పిలవద్దు, నువ్వు కేకలు వేయద్దు, ఆగిపో అని చెప్తా ఉన్నారు. వీళ్ళు ఎవరంటే ఆ వ్యక్తి జీవితంలో దేవుని యొక్క మేలు జరగకుండా చేసేవాళ్ళు. వీళ్ళు ఎవరంటే దేవుడు చేయగలని తెలుసు, కానీ ఈ వ్యక్తికి ఆ మేలు అందకుండా అడ్డంగా నిలిచేవాళ్ళు. ఈ రోజుల్లో చాలా మంది వ్యక్తులు దేవునితో ఉంటున్నామని మనుషులు కనబడుతూ ఉన్నారు, కానీ వారి ద్వారా మనుషులకు దేవుడి దీవెన అందకుండా అడ్డుబండగా ఉంటా ఉన్నారు. వీళ్ళు దేవుని పనికి ఆటంకంగా ఉన్నారు. చాలా మంది వ్యక్తుల జీవితాల ద్వారా వీళ్ళ జీవితంలో వేరు జరిగితే, ఈ అద్భుతం జరిగితే, ఈ ఆశ్చర్యకార్యం జరిగితే వీరి ద్వారా అనేక మందికి దేవుడి యొక్క మేలు తెలుస్తుంది, దేవుడి యొక్క శక్తి తెలుస్తుంది అనుకుంటా ఉంటాం కొన్నిసార్లు. కానీ మేలు పొందుకున్న వారు వారి నోడితే ఒక్కరికి కూడా చెప్పరు వారి పొందిన మేలు. ఆ మేలు పొందుకున్న వారు దేవుడి ఆలయంలోకి రాకుండా అనేక మందికి రాకుండా అడ్డుబండిగా ఉంటా ఉన్నారు. చాలా మంది చూశాను నేను ఆ విధంగా. సంఘంలో వెలుగుతున్న వారిని అనేక మంది చూశారు. సంఘంలోకి ఎవరైనా రాకుండా ఈ వ్యక్తినే ఆటంకంగా ఉంటారు. వారి ప్రవర్తన ఆటంకంగా ఉంటుంది, వారి మాటలు ఆటంకంగా ఉంటాయి. వారు వచ్చే వారికి కూడా రాకుండా వారి మాటలతో ఆపేస్తున్నారు. మన సంవత్సరంలో ఆంజనేయ స్వామి తెలుసుకుంటుంది. అతను పూజారిగా ఉన్న వ్యక్తి, అంటే పూజారి పంపిణీ చేస్తూ ఉంటాడు. అతను చాలాసార్లు నాతో మాట్లాడాడు. అయ్యా, అతను కష్టంలో నుంచి కొన్నాళ్ళు కష్టపడి ఆ గుడికి పూజారిగా మారక ముందు జరిగిన విషయాన్ని చెప్పాడు నాకు. నేను వచ్చేద్దాం అనుకున్నాను, దేవుడు వచ్చేద్దాం అనుకున్నాను, ఇప్పుడు కాదులే ఆగన్నారు కొంతమంది, ఇక్కడికి ఎందుకులే వేరే చోటకి వెళ్ళన్నారు కొంతమంది అని మన చర్చిలో కొంతమంది పేరుతో సహా చెప్పాడు నాకు ఆశ్చర్యం. ఎందుకు చెప్పారప్ప? వాళ్ళకి మన సంఘంలో ఏ ఇబ్బంది లేదే, వాళ్ళు మన సంఘంలో మేలు పొందుతున్నారు కానీ కీడు పొందుకోలేదే. ఈ కేకలు వేయొద్దు అన్న మాటలు నాకు చాలాసార్లు గుర్తొస్తూ ఉంటాయి. ఆ మనిషిని ఆపివేసిన మాటలు చాలాసార్లు గుర్తొస్తూ ఉంటాయి. గుర్తొచ్చినప్పుడు ఇలాంటి విషయాలు గుర్తొస్తూ ఉంటాయి. ఆ వ్యక్తి దేవుడి దగ్గరికి రాకుండా కొంతమంది ఆపేశారు అతన్ని. అసలు ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా?
అతను వేరే పట్ట దేవుడు కాని వ్యక్తి దగ్గర పూజారిగా ఉంటా ఉన్నాడు. ఎవరి కారణం అంటే ఎవరైతే దేవుడి చేత వేడుకుంటారో వాడే కారణం. ఎవరి శిక్ష వస్తుందంటే ఒక మనిషి దేవుడికి తీసుకున్న శిక్ష వస్తుందా, రాకుండా ఉన్న వాళ్ళ శిక్ష వస్తుందా? గట్టి చెప్తాం ఒకసారి. అంటే ఎందుకు వెళ్ళి చెప్తాం, మనం ఎవరైనా ఆపేమా? ఆపలేదు అన్నప్పుడు మనం గట్టిగా చెప్పాలి. ఎందుకంటే ఆ మాట పక్కన హృదయాల్లో భయాన్ని తీసుకొస్తుంది. ఆ గుడి చూసినప్పుడల్లా, ఆ గుడిలో అతను చూసినప్పుడల్లా అయ్యో ఇప్పుడు ఎక్కడ ఉండాల్సిన వ్యక్తి, మన సంఘం ఉండాల్సిన వ్యక్తి, దేవుడు పూజించాల్సిన వ్యక్తి, చప్పట్లు కొట్టాల్సిన వ్యక్తి, ఏ గంజిలో కొట్టాల్సిన వ్యక్తి, ఏ డ్రమ్మ కొట్టాల్సిన వ్యక్తి, నాతో పాటు నా కుటుంబాన్ని కూడా తీసుకోవాల్సిన వ్యక్తి. ఆ కుటుంబంతో నాకు తెలుసు మాట్లాడేసరికి ఎక్కడ ఉన్నాడు తెలుసా? ఒక కారణం అతనే, ఎవరు చెప్పినా వచ్చి అట్లయితే. కానీ ఏం చేశాడు తెలుసా? వేరొక మాటను చెప్పిన ఆగిపోయింది. అలాగే ఆపేస్తూ ఉన్నారు. కానీ కొంతమంది ఆ సమూహంలో కొంతమంది అతను పిలవమని చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడమ్మా? అతన్ని పిలవమని చెప్పాడు. పిలవడం అంటే ఎలా పిలవచ్చు అంటే, అరే భర్తపై పిలవచ్చు, గుడ్డోడ పిలవచ్చు, ఇంకోటి పిలవచ్చు, అనుకునేవాడు ఏదో రకరకాల పేరుతో పిలవచ్చు. అతను పేరు తెలియదు కాబట్టి, పేరు తెలియని మనం ఓ బాబు అంకులను అబ్బాయిని చూస్తాను కదా, అలా పిలవచ్చు. కానీ అలా ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు అతని దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు ధైర్యం తెచ్చుకో. ఇప్పుడు దాకా మనుషులు అతని మీదకి వస్తా ఉన్నారు, పట్టణానికి వస్తా ఉన్నారు. బహుశా కొంతమంది అతన్ని కొట్టుంటారేమో కూడా. అరవద్దని చెప్తే మా మాటలు నీకు లెక్కలేదురా, అడుక్కునేవాడు నీకు ఎంతకాలమో అని బహుశా అతను కొట్టుంటారేమో. కానీ అతను భయపడుతూ దావీదు కుమారుడు నన్ను కరుణించడానికి అంటువేస్తా ఉన్నాడు. పిలవండి అని చెప్పినప్పుడు నిలబడిన స్థానం నుంచి పిలవచ్చు. యేసు ప్రభుత్వం రా, అతిశయకరం ఇప్పుడు దాకా రా అని పిలవచ్చు. కానీ కొంతమంది మనుషులు పరిగెత్తుకుంటూ వెళ్ళి దొరవ పక్కన రోడ్డు పక్కన ఆ కూర్చున్న దగ్గరికి వెళ్ళి అతని మీద చేసి చెప్తా ఉన్నారు. ఏం చెప్తా ఉన్నారు తెలుసా? ధైర్యము తెచ్చుకో. ధైర్యం లేక కృంగిపోయిన వారిని ధైర్యపరిచే స్వభావం నీకుందా? నశించిపోయిన వారిని వెలికి రక్షించడానికి వచ్చిన దేవుని ప్రభువును మనుషుల దగ్గర తీసుకెళ్లే ఆలోచన నీకుందా? మనుషులు భయంతో నిండిపోయి ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి వస్తే మా కాళ్ళ దేవుళ్ళు ఏం చేస్తారని భయంతో ఉన్నప్పుడు, మరి ఉగ్రత మా మీదకి వస్తేమో ఈ దేవుడు మాకు వద్దులే అని భయంతో ఉన్నప్పుడు, మనుషులు వాళ్ళని భయపెట్టినప్పుడు, దేవుడి దగ్గరికి యేసు ప్రభు దగ్గర వద్దని ఆపేసినప్పుడు వాళ్ళ దగ్గరికి వాళ్ళే తెలుసుకుని వస్తారులే అనుకునే వాళ్ళని చూస్తాం. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి భయపడద్దు, మన దేవుడు శక్తివంతుడు, రా అవసరమైతే నీతో పాటు నేను కూడా మందిరంలో కూర్చుంటా అని తీసుకొచ్చే వ్యక్తులుగా ఎప్పుడైనా ఒక రోజున ఉంటాను సిద్ధపడ్డావా? ఈ మనుషులు దేవుడు ఒక మాట చెప్పాడు, పిలవండి అని చెప్పాడు. వాళ్ళు వెళ్ళి దారి పక్కన కూర్చున్న అతన్ని ధైర్యం తెచ్చుకోవాలని చెప్పి అతను పిలుస్తా ఉన్నాడు. దేవుడి దగ్గర తీసుకురా, ధైర్యం తెచ్చుకోమని చెప్పి ఆయన పిలుస్తున్నాడు. ఎవరు పిలుస్తున్నాడు దేవుడు? గుడ్డివాడిని పిలుస్తున్నాడు. ఎవరు పిలుస్తున్నాడు దేవుడు? మన అందరినీ పిలుస్తా ఉన్నాడు. ఎవరు పిలుస్తున్నాడు దేవుడు? రోడ్డు పక్కన వారిని పిలుస్తా ఉన్నాడు. ఎవరు పిలుస్తున్నాడు? వాళ్ళ దుఃఖం చేత మూలుతున్న వారిని పిలుస్తా ఉన్నాడు. ఎవరు పిలుస్తున్నాడు దేవుడు? దెబ్బలు పట్టబడి ఓపిక లేక జీవితం వారిని కొట్టిన దెబ్బలకి తట్టుకోలేక త్రాసుకు బాధ్యత అయిపోయిన పిలుస్తా ఉన్నాడు. రోడ్డు మీద తిరుగుతున్న వాళ్ళని పిలుస్తా ఉన్నాడు. ముఖాలైపోయిన కుటుంబాలు కలిగిన వాళ్ళని పిలుస్తా ఉన్నాడు. సమాధానం లేని వ్యక్తులు పిలుస్తా ఉన్నాడు. నాకు నిరీక్షణ లేదనుకున్న వాళ్ళని పిలుస్తా ఉన్నాడు. ఆ మాట ఎవరు చెప్తా ఉన్నారు తెలుసా? ఆ వ్యక్తి దగ్గరికి యేసు ప్రభువుతో పాటు ఉన్నవారు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు యేసు ప్రభువుతో ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ ఉన్నారు, ఎక్కువ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనతో ఉండడానికి ఒప్పుకున్నాడు, మనం ఆయనతో ఉండడానికి ఒప్పుకున్నాం కాదు. కానీ ఈ పని ఎవరు చేశారు? వెళ్ళి ధైర్యం తెచ్చుకో, ఆయన పిలుస్తున్నారని ఆ గుడ్డి వాళ్ళైన భక్తులకి ఎవరు చెప్తా ఉన్నారు? యేసు ప్రభువుతో ఉన్నవారు చెప్తా ఉన్నారు. అంటే ఎవరు చెప్తారంటే మనలాంటి వారు చెప్తా ఉన్నారు. నేను కూడా చెప్తానయ్యా నీ గురించి, నువ్వు పిలిచే దేవుడు అని, నువ్వు కృప చూపించే దేవుడు అని, మా జీవితాల్ని మార్చే దేవుడు అని నేను కూడా చెప్తానయ్యా. దేవుడితో మాట్లాడుదాం ఒకసారి. దేవా నీ గురించి నేను మనుషులు చెప్తానయ్యా. భయం అనిపిస్తుందా? చెప్పబోతే ఏమనిపిస్తుందా? అయితే ఒకసారి చెప్దామా? దేవా నీ గురించి నేను మనుషులు చెప్తానయ్యా. చాలా సంతోషం అమ్మా, మన మాట వింటామని దేవుడు.
ప్రతి ఒక్కరు చెప్పండి దేవుడి గురించి. వీళ్ళు రాదనుకోవద్దు, వీళ్ళు రాలేదనుకోవద్దు. కూర్చున్నాడు. అసలు ఏం చేస్తామని తెలుసా? ఇంకో మాట చూద్దాం. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గును లేచి యేసు వద్దకు వచ్చిన. అబ్బా హల్లెలూయా! ఎంత విశ్వాసంతో వస్తాం ఆ మాటని. ఆ బట్ట మీద ఉన్న డబ్బులు ఏడుకున్న వ్యక్తిగా చూడలేదు అతనికి. ఇది పోతే ఇంకొకటి, చాలాసార్లు మన ఇంట్లో కాళ్ళు చూసుకునే మ్యాట్ కూడా పడేయడం చాలా ఆలోచిస్తాం. ఎందుకని? పడేస్తే మీరు కొనాలి కదా, కొన్న తర్వాతే ఇది పడేస్తాం. అంతేనా? జనరల్గా మర్చిపోయి మాట్లాడాలనుకోండి, ఏం చేస్తాం? కొన్నది పడేసుకుంటాము, ముందు వేరే వస్తువులు పెట్టి కొన్నది పడేస్తాం. జనరల్గా ఏదైనా సరే మా ఇంట్లో కాళ్ళు చూసుకునే కూడా దగ్గర నుంచి, మర్చిపోయి దగ్గర నుంచి, వాడి పెట్టడం దగ్గర నుంచి అన్ని ఏది మార్చాలన్నా ఇంకొకటి వచ్చిన తర్వాత మనకి ఇబ్బంది కాదులే అనుకుంటే, ధైర్యం వస్తే అప్పుడు మారుస్తాము, అప్పుడు పడేస్తాము. ఆయన ఏం చేస్తున్నాడు? ఏ బట్ట అయితే అది యాక్చువల్గా చిన్న గుడ్డ మొక్క అతను అడుక్కుంటానికి వాడేది, అతని జీవితంలో అదే. అతని ఉద్యోగము అడుక్కోవడము, అతనికి ఉద్యోగం చేయడానికి కావాల్సింది అదే. అది లేకపోతే మనుషులు ఇచ్చేది తను దాచుకుంటా ఉండదు, పట్టుకుంటా ఉండదు, తన సమస్యలు తనకుంటాయి. అని ఏం చేస్తానో తెలుసా? అతను ఉపయోగమైంది. ఇప్పుడు నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్తే మరి ఎప్పటికీ ఇప్పుడు ఈ బట్ట యొక్క అవసరత నాకు ఉండదు. ఎంత విశ్వాసంతో చూడండి అమ్మా. యేసు ప్రభు మాటకి ఎంత లోబడుతున్నారో చూడండి. యేసు ప్రభుకి అతనికి పరిచయం ఎంతసేపు? ఈ సంఘటన ఎంతసేపు జరిగి ఉంటుంది? ఎంతసేపు పరిచయం ఉంటాడు? అంటే ఎంతసేపు జరిగి ఉండొచ్చు? సుమారుగా ఒక ఆలోచన తప్పైనా సరే చెప్పచ్చు. ఎంతసేపు జరిగి ఉండొచ్చు? మీరు చాలా మంది చదువుకుంటే, మనం చిన్నప్పుడు స్కూల్స్ లో ఉంటుంది, 3, 5, 4 తరగతిలో ఒక కరెంట్ స్తంభం ఉంటుంది, ఇన్ని మీటర్లు ఉన్న ట్రైన్ ఉంటుంది. ఆ కరెంట్ స్తంభాన్ని దాటానికి ఎంత టైం పడుతుంది అనే క్వశ్చన్స్ ఉంటాయి. మన మ్యాథ్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. అప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని లెంగ్త్ వేసి దాన్ని ఎన్ని కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ అవుతుందో చూసుకుని ఆ మీటర్ కిలోమీటర్ మార్చుకుని అప్పుడు చేస్తే ఎన్ని సెకండ్స్ లో మారుతుందో నాకు తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూర్చుని అడుక్కుంటా ఉన్నాడు, నేనే గుడ్డివాడిని అనుకోండి, బట్ట మీద కూర్చుని అడుక్కుంటున్నాను. ఇటు నుంచి మనుషులు వెళ్తా ఉన్నారు, చాలా మంది మనుషులు వస్తున్నట్టు అర్థమైంది. ఎవరైనా అని అడిగాను. నాకే నా లోపల ఆత్మ తెలిసింది వచ్చేవాడు నన్ను రక్షించే దేవుడని. నేను కేక వేయడం మొదలు పెట్టాను. అతను దాటి వెళ్ళే లోపలే అతను పిలవని చెప్పగానే ఒక అతను వచ్చి నాకు చెప్పాడు. నేను లేచి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాను. ఎంత తరగతి ఎంతసేపు పడుతుంది? వచ్చి ఎక్కువసేపు పడుతుంటే 5 నిమిషాలు, 10 నిమిషాలు, 1 గంట, 3 సమాధానం చెప్పారు. దాదాపు అంతే. అంతకన్నా ఎక్కువ అయ్యే అవకాశము లేదు. ఎందుకంటే యేసు ప్రభు అక్కడ నిలబడ్డాడు. యేసు ప్రభు ఏరుకో నుంచి వేరే చోటికి వెళ్తా ఉన్నాడు. దానిలో క్షణాల్లో, నిమిషాల్లో జరిగిన మాట. యేసు ప్రభుకి తనకి పరిచయము విన్నది కొన్ని క్షణాలే, కొన్ని నిమిషాలే. విన్న కొన్ని నిమిషాల్లోనే అతనికి ఒక విషయం అర్థమైంది. యేసు ప్రభుని నేను కలుసుకుంటే మరి అన్నిటికీ నేను అడుక్కోవాల్సిన అవసరమో రాదు. ఈ విశ్వాసం రావట్లేదండి మనకి. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది 30 సంవత్సరాలు, 32 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నా నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నా జీవితం మారుతుంది. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నాకు లోటు ఉండదు. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నాకు సంతోషం ఉన్నది. ఆ ధైర్యం రావట్లేదే. ప్రార్థనకు రండి బతులాల్సిన అవసరం వస్తుంది. ఆ గుడ్డి వాళ్ళు, అడుక్కునే వాళ్ళు, త్రోవపట్నం కూర్చున్న వాళ్ళు, సరిగ్గా బట్టలు లేని వారిలో ఉన్న విశ్వాసము మన జీవితంలో రాకపోవడానికి కారణం ఏంటి? కొన్ని క్షణాల్లో, కొన్ని నిమిషాల్లోనే అతనిలో విశ్వాసం వచ్చింది. కొన్ని నిమిషాల్లోనే దేవుడికే చాలు, నాకు ఏది చేయకపోయినా పర్లేదు, నేను అడుక్కోవాల్సిన అవసరమో ఉండదు. దేవుడిని మొదలు పెట్టుకుంటే నా జీవితంలో ఇవన్నీ నన్ను వెంబడించి వస్తాయి. ఎంతలా విశ్వాసం అతనిలో వచ్చింది. అంత పోల్చుకుంటే మనకు ఎంత విశ్వాసం ఉంది. ప్రార్థనేనమ్మా, పని ప్రార్థనే. ఇంకోటి అన్నిటికీ ప్రార్థనకి కూడా అటాచ్ చేసి చూస్తూ ఉంటామే. వాక్యం ఇచ్చిన వాళ్ళ ఇతని విశ్వాసంతో మన విశ్వాసాన్ని పోల్చుకుంటే అతనికి ఎన్ని మార్కులు వేయచ్చు? 100కి ఎన్ని మార్కులు వేయచ్చు అతని విశ్వాసానికి? అమ్మా నాకు చెప్పట్లేదు దానికి. 100కి 100 అని చెప్తా ఉన్నారు కొంతమంది. 100కి 100 వేయచ్చు అని చెప్తా ఉన్నారు. మరి మనకేం నేర్చుకుంటున్నాం? అది చెప్పనక్కర్లేదు. కానీ నీకు ఎంత విశ్వాసం ఉంది దేవుడి మీద,
మీద. దేవుడితో ఉంటే నా జీవితం మారదు. నా జీవితం మారట్లేదంటే నేను దేవుడితో లేనన్నమాట. నా బ్రతుకు మారట్లేదంటే, నా పరిస్థితి మారట్లేదంటే, ఒకే పరిస్థితిలో ఉంచి నా కోసం నేను ప్రార్థన చేస్తున్నా, పితాపుడు ప్రార్థన చేస్తున్నా, సంఘం ప్రార్థన చేస్తున్నా, నా బ్రతుకు మారట్లేదంటే ఎవరు తప్పు? దేవుడితో నాదే? గట్టిగా చెప్పాలి. దాన్ని ఎలా సరి చేసుకోవాలి? విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. దేవుడికి క్షమాపణ, దేవా నీ గురించి కబుర్లు చెప్తున్నారు కానీ విశ్వాసం లేదయ్యా. ఆ గుడ్డ పట్టుకుని పిలిచామని, సరే దేవుడు పిలిచాడు, సరే ముందు 5 రూపాయలు 10 రూపాయలు నువ్వు అడిగాడా? ఏమడిగాడు? ఎవరిని అడగలా, యేసు ప్రభు దగ్గరికి నిలబడ్డాడు. చదువుదామా, యేసు ప్రభు దేవుడు పక్కన ఏం కావాలి నీకు అని అడుగుతా ఉన్నాడు. యేసు ప్రభు చాలా ఉన్నాడు. అతను చాలాసార్లు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటి అడగాలో మనకి చాలాసార్లు అర్థం కాదు. ఒక ఊళ్ళో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను వాళ్ళ కూతురు పెళ్లి చేయడానికి చాలా ఇబ్బంది పడతా ఉన్నాడు. తన ఇంటి పక్కన ఉన్న ఒక రాజు దగ్గర పనిచేసే ఒక ఆయన, రాజుగారు నాకు బాగా తెలిసాయా, చాలా మంచి జాలి గల హృదయం అయింది అని రాజుగారి దగ్గర నన్ను తీసుకెళ్ళాడు. రాజుగారి దగ్గర తీసుకెళ్ళి అయ్యా రాజుగారు మా ఇంటి పక్కన చాలా ఇబ్బంది పడుతున్నారు అని అడిగితే, రాజుగారు అడిగాడు ఏం చేయమంటారు ఎందుకంటే, ఇలా అన్నాడంట, అయ్యా నాకు కూతురు పెళ్లి కావాలి, పెళ్లి చేయాలయ్యా, కొంచెం మీరు పెళ్లి చేసి పెడతాన్నారు. తీసుకెళ్ళి వ్యక్తికి భయం వేసింది. అదేంటి ఏదో పరిస్థితి కోసం ఎంతో అడుగుతాడో, చెత్త నిమిషాలు అడుగుతాడేమో అనుకుంటే, కూతురు పెళ్లి చేసిన అడిగాడు ఏంటంటే భయపడతా ఉన్నాడు. రాజుగారు చూసి నవ్వి, ఎందుకైనా నువ్వు భయపడుతున్నావంటే, ఏదో రాజుగారిని చిన్న సహాయం అడుగుతాను అని అడిగారంటే ఎంతగానో తీసుకొచ్చాను, ఇంత విషయం అడుగుతాడని నాకు తెలియదు అని భయపడతా ఉన్నాడు తీసుకెళ్ళిన వ్యక్తి కూడా. రాజుగారు అన్నారంట, రాజుగారి దగ్గరికి వచ్చినప్పుడు రాజుగారికి తగినట్టుగా అడగాలి. రాజుగారి దగ్గరికి వచ్చినప్పుడు రాజుగారికి తగినట్టుగా అడగాలి. ఇప్పుడు ఏమడగవచ్చు తెలుసా? ఇంట్లో ఇబ్బంది పడతా ఉన్నాడు, అయ్యా నాకు కేజీ బియ్యం ఇప్పించాయి అన్నాడు అనుకోండి తీసుకెళ్ళిన వ్యక్తిని, ఎలా ఉన్నది? లేకపోతే నాకు గ్లాస్ బియ్యం ఇప్పించాయి అన్నాడు అనుకోండి, ఎలా ఉన్నది? ఈరోజు మనము సర్వాధికారి అయిన రాజు లాంటి దేవుడికి వెళ్ళి ఇలాంటివి అడుగుతున్నాం. దేవుడిని ఏమడగలదు తెలుసా? దేవుడు మనకి ఏం ఇవ్వాలనుకుంటున్నాడు తెలుసా? దేవుడు మనం ఏమడుగుతున్నాడు తెలుసా? మనం దేవుడిని చిన్న చిన్న విషయాలు అడుగుతా ఉన్నాం. దేవుడు మనకి ఏం ఇవ్వాలనుకుంటున్నాడంటే ఆయన మహిమను మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. మహిమ కేవలం దేవుడికి మాత్రమే చెందింది. అది ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడు? ఆయన మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన తన కుమార్తె ఉండే ధన్యత మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. పేరు కోసం కాదు. మనం ఆయన దగ్గరికి అయితే ఆయన మనం ఆశపడేది ఏంటంటే, ఈ రోజు నుంచి నా కుమారుడు అయ్యా, నువ్వు తండ్రి తన కుమారుడిని ఎలా చూస్తాడో, తండ్రి తన కుమారుడిని ఏం చేయాలనుకుంటాడు, వాటికి మించి నేను నీ పట్ల నేను శ్రద్ధ కలిగి ఉంటాను. మనం ఏమడుగుతున్నామంటే, ఈ ఫోటో వర్షం కూర్చే చాలు, తర్వాత రోజు మనం ఫోటో చేస్తారు, తర్వాత రోజు ఈ కలర్ చేస్తారు. ఏది అడగాలో ఈ వ్యక్తికి తెలుసు. ఈ వ్యక్తి అడుగుతా ఉన్నాడు. చదువు ఒకసారి. ఆయనతో నేను నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. హల్లెలూయా. ఆ వ్యక్తి యొక్క విశ్వాసాన్ని చూశాడు దేవుడు. ఏం చూశాడు? ఆ వ్యక్తి యొక్క దేవుడు మాత్రమే కాదు కానీ ఆ చుట్టుపక్కల అందరికీ అతను విశ్వాసం కనబడింది. ఎలా కనబడుతుంది తెలుసా? మనుషులందరూ తన నోరు మూయమని గర్దిస్తున్నా సరే తన కేకలు వేయటం ఆపలేదు. ఆయన రమ్మన్నాడు అనగానే ఇది అన్నింటికి నేను అడుక్కోవాల్సిన అవసరం లేదు అనేది క్రియల ద్వారా చూపిస్తా ఉన్నాడు. ఎలా చూపిస్తున్నాడు? ఈరోజు మనం మాటల ద్వారా చెప్తాం, ఓ దేవుడు గొప్పోడమ్మా, దేవుడు అదమ్మా, దేవుడు ఇదమ్మా అన్నీ చెప్పి సాయంకాలానికి చర్చిలో వేసి వెళ్ళిన తర్వాత మన ప్రవర్తన, మన మాటలు, మన జీవితం పూర్తి వ్యతిరేకంగా ఉంటాయి. మన విశ్వాసము క్రియలలో లేదు. ఆయన ప్రేమ క్రియలో ఉంది. నాకు పాటలో మాట బాగా నచ్చింది. 21 శాసనం. ఆ పదం ఏంటంటే ఆయన ప్రేమ క్రియలు ఉన్న ప్రేమ. క్రియలు ఉన్న ప్రేమ. ఆయన ప్రేమ క్రియలు ఉన్నది. మన విశ్వాసము
మాటల్లోనే ఉండిపోతుంది చాలాసార్లు. ఆ గుడ్డివాడు తన విశ్వాసాన్ని క్రియలో చూపించాడు. అతను లేచి తనకి సహాయంగా వచ్చిన వాళ్ళ చేతులు పట్టుకుని వాళ్ళ వస్త్రపు చెంగులు పట్టుకుని నడుస్తూ ఉన్నప్పుడు, ఈ గుడ్డ నాకు ఎప్పటికీ అవసరం లేదు, నేను రోడ్డు పక్కన మరి ఎన్నింటికి కూర్చుని అడుక్కోను. అది అతని విశ్వాసం. దాన్ని చూపించాడు. విశ్వాసాన్ని చూపించడానికి మీ జీవితంలో ఎన్నో అవకాశాలు వస్తూ ఉన్నాయి. ఆ చూపించడానికి నీకు ఇష్టం లేక, చూపించే ధైర్యం లేక, నీకు విశ్వాసం లేక చాలా సార్లు ఇలాంటి పరిస్థితులు మనం పొందుకోలేకపోతా ఉన్నాం. వాక్యం ఉంచిన వాళ్ళారా, విశ్వాసంగా పిలువబడుతున్న వాళ్ళారా, విశ్వాసం అనుకుంటున్న వాళ్ళారా, ఈ జీవితంలో యేసు ప్రభు మీద కలిగిన విశ్వాసాన్ని చూపించడానికి ఈ రోజు సిద్ధపడు. ఈ విశ్వాసాన్ని చూచి మనుషులు, ఆ విశ్వాసాన్ని దేవుడు ఏమిటంటే అది నీ సత్క్రియ అంటారు. మంచి పనులు, మంచి పనులు ఒకటి నీ విశ్వాసాన్ని చూపించడం. ఈ వ్యక్తి చివరికి చూస్తే ఏమవుతా ఉన్నాడు తెలుసా? వెంటనే వాడు త్రోవ వెంట ఆయన చూపు పొంది ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాల్లో అతని జీవితం ఏమైంది? మారిపోయింది. అతను గుడ్డివాడుగా ఉండాల్సిన వ్యక్తి చూపు పొందాడు. అంత మాత్రమే కాదు, కానీ విశ్వాసం వల్ల ఏమొస్తుందండి? రక్షణ మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే. విశ్వాసము అతని కళ్ళు మాత్రమే కాదు, పరమ దేవుడైన యేసు ప్రభు యొక్క కుమారుడైన ధన్యత వచ్చింది. రక్షింపబడిన వ్యక్తిగా మార్చబడ్డాడు. అటువంటి స్థితి దేవుడు మా అందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మా జీవము కలిగిన దేవా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఈ బలమైన ఉన్నతమైన నామంలో శుద్ధులు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం.